సో హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 నుంచి అయితే మనకి ట్రైలర్ పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు భయ్య. రేపు 6-3 నిమిషాలకైతే వస్తుంది. పోస్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. రేపు అయితే బీహార్ క్యాపిటల్ పాట్నాలో మనకి ఈవెంట్ అయితే జరగబోతుంది కదా. ఆ ఈవెంట్ లో అయితే మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేస్తారు భయ్య. ఈ రోజు అయితే ట్రైలర్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అలాగే పోస్టర్ అయితే ఉంది భయ్య. చెప్తున్నాయి కదా, ఇదేదో ఫైట్ సీన్ లాగా ఉంది. మాసు ఫైట్ సీన్ లాగా కనిపిస్తుంది భయ్య. ఇది జాతర ఫైట్ సీన్ లోదే. ఆల్మోస్ట్ ఇదైతే జాతర ఫైట్ సీన్ లోదే అనుకుంటా, లేకుంటే ఇంకా వేరే ఫైట్ సీన్ అయినా ఉండొచ్చు. ఫైట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు భయ్య. రేపు అయితే ట్రైలర్ అయితే మాత్రం బ్లాస్ట్ అయితే అయిపోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి భయ్య. అలాగే మనకి బీహార్ క్యాపిటల్ పాట్నాలో ఈవెంట్ అయితే జరగబోతుంది కదా. ట్రైలర్ కి ఇంత పెద్ద ఈవెంట్ అయితే ఇప్పుడు వరకు చరిత్రలోనే జరగలేదు భయ్య. అలాంటి ఈవెంట్ అయితే పెట్టబోతున్నారు. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో రేపు 6-3 నిమిషాలకి అయితే రెడీగా ఉండండి భయ్య. ఎందుకంటే యూట్యూబ్ తగలబెట్టడానికి రాసి పెట్టుకుంటే రేపు 6-3 నిమిషాలకి అయితే పుష్ప 2 ట్రైలర్ వస్తుంది. ఏ రికార్డ్స్ ఉండవు భయ్య. ఆల్మోస్ట్ అన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుంది. అలాగే ఒక కొత్త రికార్డ్ అయితే సెట్ చేయబోతుంది భయ్య. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది గర్వంగా చొక్క ఎగరేయండి భయ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఎందుకంటే అల్లు అర్జున్ మనకంటూ ఒక బ్రాండ్ అంటూ క్రియేట్ చేశాడు భయ్య. అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు భయ్య ఎవరికైనా సరే. భయ్య మీరు చెప్తే నమ్మరు కానీ రేపైతే ఈవెంట్ అయితే జరగబోతుంది కదా పాట్నాలో. అక్కడైతే మాత్రం ఎలా ఉందో తెలుసా, జనాలు అయితే మాత్రం తండాలుగా మనకి పాసులు తీసుకోవడానికి వస్తున్నారు భయ్య. థియేటర్ ఆన్ చేసేస్తాలు మనకి ఆ పాట్నా వీడియోలో వస్తున్నాయి. అక్కడ మన ట్రైలర్ లాంచ్ కి అసలు ఎలా చేస్తున్నారో తెలుసా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎలా చేస్తారో అలా చేస్తున్నారు భయ్య. మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది కదా, అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే అక్కడ జరుగుతుంది భయ్య. అసలు చెప్తే నమ్మరు కానీ అల్లు అర్జున్ క్రేజ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. బాలీవుడ్ లో అయితే మాత్రం అక్కడైతే మాత్రం ఫుల్ అడవుడైతే ఉంది భయ్య. పెద్ద పెద్ద బ్యానర్లతో ఫ్లెక్సీలతో నెక్స్ట్ మనకి టేజులు గీజులు అంతా వేసి అసలు నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు భయ్య. చాలా భారీగా చేస్తున్నారు భయ్య ఈవెంట్ అయితే మాత్రం. ఎవడైతే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవ్వదు అన్నాడో వాళ్ళకే చెప్తున్నా భయ్య. ఈ మాట మాత్రం చెప్తున్నా కదా, December 5న వస్తుంది. రికార్డ్స్ అన్ని లేచిపోతాయి భయ్య. చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి. ఏ రికార్డు ఉండదు భయ్య. చెప్తున్నా కదా, ఏ రికార్డు ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ రికార్డ్స్ అన్ని లేపుతాడు భయ్య December 5న. రేపైతే పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే జరగబోతుంది కదా భయ్య. ఆ ఈవెంట్ కి ఎవరెవరు వెళ్తున్నారో చెప్తాను చూడండి. అల్లు అర్జున్ అయితే వెళ్తున్నారు భయ్య. అలాగే మనకి రష్మిక మందన వెళ్తున్నారు. అలాగే డిఎస్పి వెళ్తున్నారు. అలాగే సుకుమార్ కూడా వెళ్తున్నారు అని టాక్ వచ్చింది. కానీ వెళ్తారో లేదనేది నమ్మకం అయితే లేదు భయ్య. ఎందుకంటే సుకుమార్ గారు అయితే చాలా బిజీగా ఉన్నారు భయ్య. ఎందుకంటే మూవీ ఎడిటింగ్ మొత్తం చూసుకుంటున్నారు తానేని. అలాగే మ్యూజిక్ కూడా అక్కడక్కడ మనకి బ్యాలెన్స్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే పుష్ప 2 అయితే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు అయితే పనిచేస్తున్నారంట. ఇంకా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 4 అయితే పనిచేస్తున్నారు భయ్య. ఒకరైతే తమన్ గారు, ఇంకొకరైతే మనకి శ్యామ్ సిఎస్ గారు, అలాగే ఇంకొకరైతే మనకి కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఉన్నారు కదా భయ్య. అతను కూడా పనిచేస్తున్నారంట. అలాగే మూవీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ అయితే తీసుకొని ఆర్ఆర్ అయితే ఇస్తున్నారు భయ్య. పుష్ప 2 ఆర్ఆర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది భయ్య. ఎందుకంటే పుష్ప 1 కి అయితే ఆర్ఆర్ అయితే బాగాలేదని చాలా మంది అన్నారు భయ్య, స్లోగా ఉందని. అందుకనే వీళ్ళందరినీ తీసుకున్నారు. అలాగే వర్క్ కూడా పెండింగ్ ఉండడం వల్ల వీళ్ళందరినీ తీసుకోవడం అయితే జరిగింది భయ్య. అలాగే డిఎస్పీ లేరు భయ్య, మీరైతే అడగొచ్చు. డిఎస్పీ అయితే ఉన్నారు భయ్య, ఓన్లీ సాంగ్స్ వరకని డిఎస్పీ. ఆర్ఆర్ అయితే వీళ్ళు ముగ్గురు అయితే చూసుకుంటున్నారు భయ్య. అలాగే నిన్న చిన్న ఫంక్షన్ లో తమన్ గారు కూడా చెప్పారు కదా భయ్య, నా పార్ట్ వరకు అయితే నేనైతే చేస్తాను, మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది అన్నారు భయ్య. మనిషి ఒక పార్ట్ అయితే తీసుకున్నారు. తమన్ పార్ట్ అయితే తమన్ అయితే కంప్లీట్ అయితే చేశారట భయ్య. అలాగే మూవీ అయితే చూసారంటే ఎడిటింగ్ రూమ్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉంది మూవీ అన్నారు భయ్య. ఇంకా తమన్ గారే అలాగన్నారంటే మూవీ ఎలా ఉండిపోతుందో చూసుకోండి భయ్య. తమన్ గారే కాదు, ప్రతి ఒక్కరు కూడా అదే మాట అంటున్నారు భయ్య. పుష్ప 2 విషయంలో మాత్రం పాజిటివ్ గా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఫైనలీ రేపైతే పాట్నాలో మనకి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ గా జరగబోతుంది భయ్య. మనకి 6-3 నిమిషాలకైతే ట్రైలర్ అయితే వస్తుంది. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ట్రైలర్ రికార్డ్స్ ని ఇది వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క ట్రైలర్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేయాలి భయ్య. అలాగే రేపు 6-3 నిమిషాలకైతే మనకి పుష్ప 2 ట్రైలర్ అయితే రాబోతుంది. ఒక విధ్వంసం అయితే జరగబోతుంది భయ్య యూట్యూబ్ లో. ఇది వరకు యూట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి రేపటి వరకే భయ్య. ఎందుకంటే రేపు పుష్ప 2 ట్రైలర్ వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ అయిపోతాయి భయ్య. అలాగే ఈ లుక్ అయితే పక్కా జాతర ఫైట్ సీన్ లో భయ్య నేనైతే అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనలీ ఇక్కడతో వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నా భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.